ఎఫ్బిసి సంఘస్థులకు వీక్షించే వాళ్ళందరికీ క్రీస్తునామం పేరిట వందనములు తెలియచేస్తుంటున్నాను. మీ సముఖంలోకి రావడానికి దేవుని దగ్గర కనిపెట్టి సిద్ధపడి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన తలంపులను సమకూర్చి మీకు అనేక సంగతులను తెలియచేయాలని ఇష్టపడేవాడిని కనుక ఈ యొక్క బైబిల్ పఠనంలోకి వెళ్ళకముందు ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి నీకు స్తోత్రాలు. ఈ యొక్క సాయంకాల సమయమున నీ సముఖంలోకి రావడానికి మాకు వీలు కలగచేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. వినగలిగే చెవులు మాకందరికీ ప్రసాదించే దేవుడవు నీకు వందనాలు. నేను చూచే నేత్రాలు అనుగ్రహించుము. నేను మార్చబడాలి, మా కుటుంబము మార్చబడాలి, మా సహవాసము మార్చబడాలి, మా సమాజము మార్చబడాలి. తద్వారా మా జంట నగరాలు మార్చబడాలి, మా దేశవాసులు మార్చబడాలి అని ప్రార్థన చేస్తుంటున్నాను. మా ప్రార్థన ఆలకించుము. మాకు నూతనమైనటువంటి పునరుజ్జీవనం ప్రసాదించుమని యేసు దివ్యనామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రేక్షకులకు అందరికీ ఒకసారి జ్ఞాపకం చేస్తుంటున్నాను. పోయినసారి ఈ తీతు పుస్తకాన్ని చదువుకునేటప్పుడు క్రేతు వాసులు, తర్వాత తీతు, టైటస్, మరి అపోస్తలుడైన పౌలు విషయాలను గురించి చాలా ప్రస్తావించు వచ్చాను. ఇప్పుడు ఆ ఉపోద్ఘాతము ప్రారంభ పీఠిక దాటిపోయి తీతు పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనము మొదటి లైన్లోనే ఉండాలని ఇష్టపడుతూ ఉంటున్నాను కనుక నేను 2 భాగాలు చదువుతాను. తెలుగులో ఉన్న భాగం, ఆంగ్లంలో ఉన్న భాగాన్ని బట్టి మొదటి 5 వచనాలు మొత్తం చదవడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవనము గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడనైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్య జీవమును మాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగించబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములయందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. ఇది తెలుగులో రాయబడినటువంటి మాట. ఇంగ్లీష్లో 2 లైన్స్ మాత్రమే చదవడానికి ప్రయత్నం చేస్తాను. పాల్, ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ and an apostle of Jesus Christ, for the sake of the faith of God's elect and their knowledge of the truth, which accords with godliness, in hope of eternal life, which God, who never lies, promised before the ages began. ఈ మాటలు చదువుకుంటూ ఉన్నప్పుడు నాకు వచ్చినటువంటి తలంపులను మీ సమక్షంలో పెట్టుకోవాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. మొదటి అధ్యాయము మొదటి వచనం, పాల్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. పాల్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని దాసుడు. అపోస్తలుడైన పౌలు దేవుని దాసుడు అని అక్కడ తనను తాను సంబోధన చేసుకుంటాడు. ఈ సంబోధనలో మనం మొదట కొంచెం వెళుతూ ఉంటున్నప్పుడు ఆ భాష దాని యొక్క మూల్యమైనటువంటి పదము గ్రీకు భాషలో ఏమని పిలిచారు అని ఒకవేళ దాన్ని వెళ్తే దాన్ని గ్రీకు భాషలో డూలోస్ అని అన్నారు. డూలోస్ అని అంటే ఆ మాటకు అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే సర్వెంట్స్ సోల్డ్ అవుట్ an individual, sold out individual for Christ, or master, తనను తాను అమ్ముకున్నటువంటి, తన యజమానికి అమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి అని అర్థం ఇస్తూ ఉంది. ఆ భావనలోకి అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాసేటప్పుడు తనను తాను ఆ రీతిగా సంబోధన చేసుకుంటాడు.
ఇంగ్లీష్లో మళ్ళీ చదువుతాను. పాల్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. పాల్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. తెలుగులో ఆ పదం వేరే చోట రాయబడి ఉన్నప్పటికీ ఆ మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. కనుక దాన్ని చదువుకునేటప్పుడు 1 కొరింథీ 6వ అధ్యాయంలోకి వెళ్తాను. 1 కొరింథీ 6వ అధ్యాయము డూలోస్ అనే పదాన్ని వాడిన చోట ఈ రీతిగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. 19వ వచనం నుండి 29వ వచనం వరకు చదివితే 19వ వచనం నుంచి 20 వచనాలు చదువుకోవచ్చు. మీ దేహము దేవుని వలన మీకు అప్పగించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి అని తెలియజేస్తాడు. ఆ దినాలలో ఏన్షియంట్ ప్రాక్టీస్, పురాతనమైనటువంటి పద్ధతులు ఈ రీతిగా ఉన్నాయి. టు మార్క్ యానిమల్స్, ఒక పశువుని గుర్తుపట్టడానికి గొల్లవాడు ఆ గొర్రెలకైనా లేకుంటే మేకలకైనా గుర్తులు పెట్టుకుంటారు. తనవి నావి అనే వాటికి గుర్తులు పెట్టుకుంటారు. ఆ రోజులలో పశువులకు గుర్తులు వేసేవారు, అలాగే ఇంట్లో ఉన్న సేవకులకు గుర్తులు వేసేవారు, అలాగే సోల్జర్స్కి, ఆ దేశవాసులు వారి యొక్క సోల్జర్స్కి కొన్ని గుర్తులు వేసేవారు. ఒకవేళ గొర్రె అయినా మేక అయినా ఆ గుర్తు కలిగి ఇంకెక్కడైనా వెళితే ఆ గుర్తును చూచి దాని యొక్క మాస్టర్, తన యజమానుడు ఎవరో అని ఆ గుర్తును బట్టి గుర్తించేటువంటి ఆస్కారం ఉంది. అవి వారి సొత్తు అని మాట్లాడుకునేటువంటి వారు. టు ఇండికేట్ టు విచ్ మాస్టర్ ఇట్ బిలాంగ్స్ టు, అది ఎవరికి సంబంధించిందో ఆ మాటలు తెలియజేస్తాడు. అలాగైతే అపోస్తలుడైన పౌలు వై హీ కాల్స్ హిమ్సెల్ఫ్ ఎ సర్వెంట్, ఎందుకు అపోస్తలుడైన పౌలు నేను దేవుని దాసుడను అనే మాట ఎందుకు ఉపయోగించాడు? టు ప్లీజ్ గాడ్, ఎందుకు? దేవుణ్ణి సంతోషపరచడానికి, ఆయనను తృప్తిపరచడానికి అపోస్తలుడైన పౌలు ఈ మాటలు వాడతాడని నేను అర్థం చేసుకుంటూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయము 33వ వచనము చదువుతాను. నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షించబడవలనని అనే పదాన్ని ఉపయోగించుకుంటాడు. దాని ప్రక్కనే ఉన్న గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదువుతాను. 1వ అధ్యాయము 10వ వచనం ఈ రీతిగా రాస్తాడు. నేను మనుషుల దయను సంపాదించుకొనగూర్చున్నానా, దేవుని దయను చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. ఐ వుడ్ నాట్ బీ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని తనను తాను గలతీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తూ ఉంటాడు. అలాగైతే అక్కడ ఉండి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ సిస్టంలో, అనగా జూడాయిజంలో, యూదా మత వాళ్ళ జీవితాలలో పాత నిబంధన గ్రంథంలో ఉన్న పద్ధతిని గురించి కొంచెం మాటలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నిర్గమాకాండము 21వ అధ్యాయాన్ని కనుక మనం చదివితే, నిర్గమాకాండము 21వ అధ్యాయములోకి నేను వెళుతూ ఉంటున్నాను. అక్కడ కొన్ని విషయాలు వాళ్ళకు తెలియజేస్తాడు. మొదటి 6 వచనములు ఈ రీతిగా రాయబడి ఉన్నాయి. నీవు హెబ్రూయుడైన దాసును కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. అలాగా కుటుంబాలన్నీ గురించి మాట్లాడుతూ ఆఖరి వచనం 6వ వచనంలో అని అంటాడు. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను. నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకొని రావలను. మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారబంధము నొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కుదురుతో కూర్చవలను. తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండవలను. ఎప్పటికీ పర్మనెంట్గా
దాసుడై ఉండవలను అనే పాత నిబంధన పద్ధతిని ఈ యొక్క సాయంకాలం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. పాల్ సేస్, అపోస్తలుడైన పౌలు అంటాడు, ఐ క్యారీ ద స్కార్స్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు యొక్క గుర్తులను నా శరీరంలో నేను ధరించుకొని ఉన్నాను అని గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుకుంటూ ఉన్నప్పుడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదువుకుంటూ ఉన్నప్పుడు, ద మైండ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు లాంటి మనస్సు మనము కలిగి ఉండాలని, ఆ రీతిగా ఉండడము చేత మనం ఆశీర్వాదకరంగా మార్చబడతామని తెలియజేస్తూ ఉంటాడు. ఒకసారి ఆ మాటను మొత్తం చదవడానికి ప్రయత్నం చేయను, కానీ కొద్ది మాటలను చదవడానికి మాత్రమే నేను ప్రయత్నం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. చాలా ఆ భావాలు చదువుతూ ఉంటున్నప్పుడు 6వ వచనం వరకు చదువుతూ ఉంటే ఈ రీతిగా అర్థం చేసుకోవడానికి వీలవుతూ ఉంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. యేసుక్రీస్తు లాంటి మనస్తత్వము కలిగినటువంటి ఆయన దాసుని రూపమును ధరించుకున్నాడు అని రాయబడి ఉంది. యేసుక్రీస్తు దాసుడుగా మార్చబడ్డాడు అని రాయబడి ఉంది. కనుక అపోస్తలుడైనటువంటి పౌలు దాసుని స్వరూపమును దాల్చుకోవడానికి యేసుక్రీస్తు ద్వారము దగ్గరకు వెళ్ళి, యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన ప్రకారంగా జ్ఞాపకం చేస్తాను. ఈ రీతిగా రాయబడి ఉంది, ఐఎమ్ ద డోర్ అని రాయబడి ఉంది. కనుక యాజకుడైన యేసుక్రీస్తు ద్వారము దగ్గరికి వెళ్ళి హీ సోల్డ్ హిమ్సెల్ఫ్, తనను తాను యేసుకు అమ్ముకొని సమర్పించుకొని, టు షో గ్రాటిట్యూడ్ టు ద మాస్టర్, తన యేసుకి తన జీవితాన్ని కృతజ్ఞతగా సమర్పించుకున్న దాసుని స్వరూపాన్ని గురించి అపోస్తలుడైన పౌలు తీతు పత్రికలో సంబోధనలో వాడుకుంటాడు. ఐఎమ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, డూ లాస్ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఏ విశ్వాసి అయితే తన జీవితాన్ని యేసుకు సమర్పించుకోకుండా తన చెవులను ఆ యాజక ధర్మము చేయటానికి, సేవకుడిగా పరిచర్య చేయటానికి యేసుక్రీస్తు ద్వారము దగ్గర తన చెవిని అప్పగించుకోకుండా ఉంటారో వారు యేసుక్రీస్తు దాసులు కాలేరు అని ఈ మాటను బట్టి తెలియచేస్తుంటున్నాను. కనుక దీంట్లో ఉన్నటువంటి 7 విషయాలను మీకు జ్ఞాపకం చేయాలని, తెలియచేయాలని, మన జీవితాల్లో అన్వయం చేసుకోవాలని 7 విషయాల గురించి మీకు ప్రస్తావించాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. ఒక సేవకుడు, ఒక దాసుడిగా అమ్ముకున్నటువంటి, తనను తాను అమ్ముకున్నటువంటి ఒక సేవకుడు, ఒక విశ్వాసి, ఒక తల్లి, ఒక అన్నయ్య, ఒక తండ్రి గారు, ఒక తమ్ముడు, ఒక చెల్లి యేసుక్రీస్తుకు అమ్ముకున్నటువంటి వైఖరి వారి జీవితాల్లో చూపించదలుచుకుంటే, నేను కూడా సర్వెంట్ ఆఫ్ గాడ్ అని ఆలోచన చేస్తే, నేను క్రీస్తు దాసుడను అని ఆలోచన చేసుకొని సమర్పించుకోదలుచుకుంటే, యేసుక్రీస్తు యొక్క మనస్సు నేను కలిగి ఉన్నాను అని ఆలోచన చేసుకుంటే, ఆయన యేసుప్రభు వారు తనను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపము దాల్చుకున్నాడో అలాంటిదే స్వభావం కలిగినటువంటి అపోస్తలుడైన పౌలు, నా చెవిని ఆయనకు సమర్పించుకుంటాను, యేసు ద్వారం దగ్గరకు వస్తాను, ఐ గివ్ అప్, ఐ సోల్డ్ మై సెల్ఫ్ టు హిస్ మినిస్ట్రీ, ఆయన పరిచర్య కొరకు, ఆయన జీవితం కలిగి ఉండడానికి కొరకై నేను సమర్పించుకున్నానని చేసుకుంటారో, ఆ యాజకుడు వారి చెవిని యేసు ద్వార బంధకం దగ్గర వారి చెవికి రంధ్రం చేసి పర్మనెంట్ సర్వెంట్గా సిద్ధం చేస్తూ ఉంటాడు. కనుక 7 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇవి త్వరగా చెప్పడానికి నేను చాలా ప్రయత్నం చేస్తాను. మొదటిది, సర్వెంట్హుడ్ ఈజ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ ద హార్ట్. I repeat again, servanthood is an attitude of the heart. సేవకత్వము అనున్నది ఒక హృదయ వైఖరి. సేవకత్వము అనున్నది ఒక హృదయ వైఖరి. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 3వ వచనాన్ని మనము ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 3వ వచనం. థింక్ ఆఫ్ ఆల్ డిసైపుల్స్, యేసుక్రీస్తు శిష్యులందరి గురించి మనం ఆలోచన చేసుకుందాం. మొదటగా చనిపోయినటువంటి శిష్యుడు యూదా ఇస్కరియోతు.
మొదటగా చనిపోయినటువంటి శిష్యుడు యూదా ఇస్కరియోత్. సూసైడ్ చేసుకొని ఉన్నాడు, అవన్నీ బాగానే ఉంది. బట్ హీ వాజ్ ఎ ఫైనాన్స్ ఆఫీసర్. యేసుక్రీస్తు యొక్క శిష్యులలో ఆయన డబ్బును సేకరించి డబ్బు సంచి దగ్గరగా ఉంచుకున్నటువంటి ఒక ఫైనాన్స్ ఆఫీసర్ అని మనం ఆలోచన చేసుకోవచ్చు. సో హీఈస్ వెరీ క్లోజ్ టు జీసస్ క్రైస్ట్. క్రీస్తుకు చాలా సమీపంగా ఉన్నాడు. మరి ఒక శిష్యుడు ఉన్నారు ఆ బృందంలోనే. ఆయన ఎప్పటికీ కూడా యేసుక్రీస్తు రొమ్మున ఆనుకోవడానికి తన చెవిని ఆ హృదయానికి ఆనింప చేసుకొని ఆయన హార్ట్ బీట్, ఆయన గుండె చప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి ఇంకొక సేవకుడు దాంట్లో మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. ఈ రీతిగా ఆలోచన చేస్తున్నప్పుడు, అవి చదువుకుంటున్నప్పుడు, తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఆ రీతిగానే అపోస్తలుడైనటువంటి పౌలు యేసుక్రీస్తు తనకు కొరకై చనిపోయి తిరిగి లేచాడు అనే విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఈ రీతిగా ఆలోచన చేస్తాడు. నేను యేసుక్రీస్తు యొక్క హృదయ చప్పుడుని విని ఆ పరిచర్యలో నా హృదయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడేటట్టుగా ఆలోచన చేస్తాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనాన్ని ఒకసారి చదువుతాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చదువుతాను. దాంట్లో కనబడడం లేదు, బట్ ఐ విల్ రిపీట్ అగైన్. మార్కు సువార్త 10 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను అని యేసుప్రభువారు ఆ మాటలలో తెలియచేస్తూ ఉంటాడు. ఇదే మాటలు అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు అంటాడు. వీఆర్ ఆల్ హిస్ సర్వెంట్స్, మనం అందరము ఆయన సేవకులము అని అంటాడు. ఇంకొక మాటలో ఎవాంజలిజంలో, సువార్త పరిచర్యలో ఒకవేళ తలంచుకున్నట్లయితే 1 కొరింథీ 9వ అధ్యాయము 19వ వచనాన్ని మనం తప్పకుండా చదువుకోవాలని మనవి చేస్తుంటున్నాను. 1 కొరింథీ 9వ అధ్యాయము 19వ వచనము అంటాడు, ఈ రీతిగా తెలియజేస్తాడు. 9-19వ వచనం, నేను అందరి విషయము స్వతంత్రుడనే ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. అందరి ఆధ్యాత్మిక క్షేమము కొరకు నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని అనే పదం ఉపయోగించేస్తాడు. వై డస్ హీ సే దట్? ఎందుకు ఆయన ఆ రీతిగా తెలియజేశాడు? టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ ఫర్ ద సేక్ ఆఫ్ జీసస్. వారిని యేసుక్రీస్తు జీవితంలోకి ప్రభావితము చేయటానికి సువార్త వ్యాపకంలో ఆయన ఆ మాటలు ఉపయోగించుకుంటూ ఉంటాడు. కారణం, హీ వాజ్ అరెస్ట్ చేయబడ్డాడు. యొక్క సువార్త జర్నీలో రోమన్ గార్డ్స్ మధ్యలో బంధించబడి ఉన్నట్టు విషయాన్ని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో చదువుకుంటాం. మెలిటే దీపం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి ఒక మంచి కార్యం అండి, మనం అందరం ఆలోచన చేసుకోవాలి. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం, అది చదివితేనే మనకు అర్థం అవుతూ ఉంది. ఆయన ఎలా చేశాడనే పద్ధతి మనకు అక్కడ గమనించవచ్చు. అపోస్తల కార్యములు 28:3వ వచనంలో మెలిటే దగ్గరికి, ద్వీపం దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఈ రీతిగా చేస్తాడు. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంతా కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకొని, బాగుంది. అప్పుడు పాల్ హూ సేస్ ఐఎమ్ సర్వెంట్, నేను సేవకుడను, బానిసను, నన్ను నేను అప్పగించుకున్నాను అనే ఆయన మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా, ఆయన మోపెడు పుల్లలు ఏరి నిప్పుల మీద వేయటం ప్రారంభం చేశాడు. ఏ సర్వెంట్ ఎప్పుడు కూడా వాళ్ళ హార్ట్ ఎలా ఉంటుంది, వాళ్ళ గుండె చప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా యోచన చేస్తారు అని ఒకవేళ ప్రశ్న మనం ఆలోచన చేస్తే ఈ రీతిగా అంటాడు.
యేసుక్రీస్తు హృదయ చప్పుడు విన్నటువంటి నేను వేరే వాళ్ళు వచ్చి పుల్లలు ఏరాలని నేను కనిపెట్టాను. వేరే వాళ్ళు వచ్చి పుల్లలు కనిపెట్టాలని నేను ఎప్పుడూ యోచన చేయను. వాతావరణం అనుకూలంగా లేదు, చలి ఉంది, గాలి ఉంది, పరిస్థితులు అనుకూలంగా లేవు. కానీ బట్ ఐ గ్యాదర్ bundles of stick for the fire, bundles of sticks for the fire, not waiting for others to do it. వేరే వాళ్ళు చేయడానికి కొరకే నేను ఎప్పుడూ కనిపెట్టాను అని చెప్తూ ఉంటాడు. ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ వారి యొక్క జీవిత విషయానికి ఆలోచన చేస్తే ఎ సర్వెంట్ ఈజ్ అన్ యాటిట్యూడ్. ఈ సర్వెంట్హుడ్ అనేది ఒక వైఖరి అని తెలియజేస్తాను. సేవకత్వము అనేది ఒకరి హృదయ వైఖరి అని తెలియజేస్తాను. ఈ రీతిగా ఆలోచన చేసుకోవచ్చు. యేసుక్రీస్తు కొరకు నన్ను నేను తగ్గించుకుంటాను. ఇతరులను రక్షణలోకి నడిపించడానికి కొరకు నేను ఈ రీతిగా యేసుక్రీస్తు కొరకు నేను ఈ రీతిగా చేస్తాను. ఎనీ గుడ్ థింగ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ జీసస్ ఐ హంబుల్ మై సెల్ఫ్. దట్ ఈస్ మై హార్ట్ బీట్. ఐ లెర్న్డ్ ఇట్, ఐ లిజన్ ద హార్ట్ బీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క హృదయ చప్పుడును విని సేవకత్వము నా హృదయ వైఖరి అని యేసు ప్రభు జీవితాన్ని బట్టి తెలుసుకొని ఆ పౌలు అలా చేస్తూ ఉంటాడు. మొదటిది. రెండవదిలో అంతలోకి వెళ్తాను. సర్వెంట్స్ ఫోకస్ ఆన్ వాట్ జీసస్ గేవ్. సర్వెంట్స్ ఫోకస్ ఆన్ వాట్ జీసస్ గేవ్. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనము చదువుకున్నట్లయితే, సేవకుడు యేసు ఇచ్చిన దానినే కేంద్రీకరించుదురు. సేవకుడు యేసు ఇచ్చిన దానినే కేంద్రీకరించుదురు, దానిని చేయుటకు వేగిరపడుదురు. పాల్ సేస్, ఐఎమ్ సో ఈగర్ టు షేర్, ఆబ్లిగేటెడ్, నాట్ అషేమ్డ్ అని తెలియజేస్తాడు. యేసుక్రీస్తు యొక్క సువార్తను తెలియచేయటానికి కొరకే నేను చాలా వేగిర పడుతూ ఉంటున్నాను, రుణస్థుడనై ఉన్నాను, నేను సిగ్గుపడవాడను కాను అని తెలియజేస్తాడు. అలాగైతే ప్రశ్న ఏం వేసుకోవాలంటే, వాట్ డిడ్ జీసస్ గివ్? యేసుప్రభు వారు ఏమి ఇచ్చారు అని ప్రశ్న వేసుకోవాలి. యేసుప్రభు వారు మనకు ప్రేమ ఇచ్చాడు, యేసుప్రభు వారు మనకు క్షమాపణ ఇచ్చారు, యేసుప్రభు వారు మనకు రక్షణ ఇచ్చారు, యేసుప్రభు వారు ఆయన స్వరూపం మనకి ఇచ్చాడు. యేసుప్రభు వారు పరలోకంలో ఉండడానికి కొరకే మనం కుమారులుగా కుమార్తెలుగా మనల్ని స్వీకరించాడు. స్వీకరించినటువంటి ఆ యేసుని గురించి అపోస్తలుడైన పౌలు ఆ రీతిగా సంబోధన చేస్తాడు. ఆలోచన చేసుకుందాం. వాళ్ళ యొక్క సర్వెంట్ దాసుల యొక్క మనస్తత్వము, వాళ్ళ కేంద్రము, వాళ్ళ గమనము పూర్తిగా యేసు ప్రభువారు మాకు ఏమిచ్చాడో దాని మీదనే మనస్సును ఉంచుకొని దానిని మాత్రమే ప్రజలకు ప్రత్యక్షపరచుకోవడానికి కొరకై ఆ కార్యాలు చేస్తూ ఉంటారు. చాలా సంవత్సరాల క్రిందట, ఐ థింక్ ఇట్స్ ఇన్ 17th century అనుకుంటాను, 17వ శతాబ్దంలో ఇద్దరు జర్మనీలో ఉన్నటువంటి యవనస్తులు, వారిద్దరి పేర్లు చెప్తాను. 2 young men ఫ్రమ్ జర్మనీ, వెస్టిండీస్లో ఉన్నటువంటి డానిష్ వర్జిన్ ఐలాండ్స్కి వాళ్ళు ప్రయాణం సాగిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి పేర్లు ఈ రీతిగా ఉంటాయండి. జాన్ ఎల్ డాబర్, డేవిడ్ నిచ్మెన్. జాన్ ఎల్ డాబర్ మరియు డేవిడ్ నిచ్మెన్ వాళ్ళిద్దరూ ప్రయాణం సాగించడానికి ఇష్టపడతారు. ఇంటి వద్ద ఉన్నటువంటి వాళ్ళందరూ తెలియజేస్తారు, అయ్యా ఆ ద్వీపాలకు వెళితే చాలా కష్టమయ్యా, ఆ ద్వీపాలలో బాగుండవు అని ఇరువురు యవనస్తులతో సంఘస్థులు, కుటుంబీకులు చాలామంది తెలియజేస్తూ ఉంటారు. ఆ వర్జిన్ ల్యాండ్స్లో చాలా కాలం కిందట పట్టబడినటువంటి బందీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆ ఐలాండ్స్కి పంపించేస్తారు. హార్డ్ కోర్ మైండ్, పూర్ పావర్టీలో ఉన్నటువంటి వాళ్ళు, డిస్పైజ్డ్ పీపుల్గా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వీరు వెళ్ళి సేవ చేయాలని దాని గురించి తెలియజేస్తూ ఉంటారు. ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ప్రయాణం కొనసాగించుకోవడానికి ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళాలని, వెస్టిండీస్లో ఉన్న ఐలాండ్స్ దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నావ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంటి వద్ద ఉన్నటువంటి వారు సంఘస్థులు పోవద్దు అని తెలియజేస్తున్నా, దే సెడ్ నో వీ విల్ డెఫినెట్లీ గో అని సిద్ధపడి ఇద్దరు యవనస్తులు షిప్ దగ్గరకు వచ్చేస్తారు. ఆ షిప్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క షిప్ ఆ ఓనర్, ఆయన ఒక బ్రిటిష్ వ్యక్తి, ఆయన ఎథిస్ట్, దేవుని నమ్మనటువంటి వ్యక్తి. ఆయన వీరిద్దరినే చూచి ఎందుకు వెళ్తారు అనే ప్రశ్న వేస్తూ ఉంటాడు.
వీళ్ళిద్దరూ సువార్త చెప్పడానికి వెళుతున్నారు అనే విషయము ముందుగానే చెప్తే ఆయన పోనివ్వడు అని తెలుసుకున్న తర్వాత, సార్ మేము ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళి కొంతకాలం మేము వారికి కార్పెంటర్గా కొంత వేరే పనులలో ఉండాలని ఇష్టపడుతుంటున్నాము అనే విషయాన్ని తెలియచేస్తారు. ఓకే, వన్ ఆఫ్ దెమ్ జోహాన్ ఎల్ డాబర్ ఈజ్ ఎ కార్పెంటర్. ఆయన వృత్తిలో కార్పెంటర్ పనిచేసేటువంటి వాడు కనుక మరి ఎలా వెళ్ళాలి అని ప్రశ్న వేసుకున్నప్పుడు, యూ కాంట్ గో టు దోస్ ఐలాండ్స్, వాళ్ళు వెళ్ళలేరు కనుక మీరు ఏం చేయాలి అనే ప్రశ్న వేసుకుంటున్నప్పుడు, అలాగైతే అక్కడ అందరూ స్లేవ్సే ఉన్నారు కనుక వి సెల్ అవర్ సెల్స్, మమ్మల్ని మేము అమ్ముకుంటాం. దేని కొరకు అమ్ముకుంటాం? ఆ స్లేవరీ వాళ్ళతో ఉండడానికి కొరకే మమ్మల్ని మేము అమ్ముకుంటాం. దే సోల్డ్ దెమ్సెల్వ్స్ టు బికమ్ స్లేవ్స్. ఐ రిపీట్ అగైన్, దే సోల్డ్ దెమ్సెల్వ్స్ టు బికమ్ స్లేవ్స్. ఆ ప్రాంతంలోకి వెళతారండి. వాళ్ళు ఎలా వెళ్ళారు అని అంటే ఒకవేళ అడిగితే, సర్వెంట్స్ ఆల్వేస్ ఫోకస్ వాట్ జీసస్ గ్రేవ్. యేసుక్రీస్తు మాకు ఏమిచ్చాడో దాని మీదనే మనసును కేంద్రీకరించుకొని దానినే ఇతరులకు తెలియచేయాలని వేగిరపడేటువంటి వారు కనుక ఆ స్లేవరీలో ఉన్నటువంటి ఆ అనుభవంలోకి వారు వెళ్ళి ఆ ద్వీపాలలో ఉన్న ఆ డానిష్ వర్జిన్ ఐలాండ్స్లో ఉన్న చాలామందిని ప్రభు దగ్గరికి నడిపిస్తారు. ఈ మాట మనం అర్థం చేసుకుందాం, ఆలోచన చేసుకుందాం. అది ఆ మనస్తత్వం మనకు లేకపోతే, ఆ దాసుని స్వరూపం మనకు రాకపోతే, ఇఫ్ ఐ డోంట్ బికమ్ ఎ స్లేవ్ టు ప్రొజెక్ట్ గాడ్, ఆయన నాకు ఇచ్చింది ఆయన ఇతరులకు తెలియజేయడానికి నేను దాసుని కాకపోతే అలాంటి కార్యాలు మనము చేయలేము. కనుక ఐలాండ్స్లో ఆ ద్వీపాలలో చాలామంది వేవేల సంఖ్యలో గతంలో బానిసలుగా మార్చబడినటువంటి వారు, బీదవారుగా ఉన్నటువంటి వారు, డిస్పైజ్డ్ పీపుల్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ దేర్ సేవియర్. అందుకొరకే అపోస్తలుడైన పౌలు రోమా సహవాసానికి ఉత్తరం రాస్తూ, మిమ్మల్ని చూడాలని ఉంది, మీ దగ్గరికి రావాలని ఉంది, కానీ ఐఎమ్ ఆబ్లిగేటెడ్, నేను తప్పనిసరిగా క్రీస్తు సువార్తను వ్యాపకం చేయడానికి సిగ్గుపడేవాడను కాను, తప్పకుండా షేర్ చేయడానికి, యేసుక్రీస్తు నాకు ఏమి ఇచ్చాడో అది తెలియచేయడానికే నా ఫోకస్, అది చేయడానికే నా గమనము ఉంది అని తెలియజేస్తాడు. మూడవ విషయంలోకి వెళ్తాను. దాసులు ఏ రీతిగా ఆలోచన చేస్తారు? మొదటి జ్ఞాపకం చేస్తాను, ఒక సేవకుడు, ఒక దాసుడు అయినటువంటి వాడు సేవకత్వ హృదయ వైఖరి కలిగి ఉంటాడు. రెండవది, సేవకుడు ఏ దాసుడైనా యేసు ఇచ్చిన దానినే కేంద్రీకరించుదురు, దానినే చేయుటకు, దానినే ఇతరులకు ఇవ్వటానికి వారు చాలా వేగిరపడుతూ ఉంటారు. మూడవది తెలియచేస్తాను, సర్వెంట్స్ మేక్ సాక్రిఫైసెస్. Servants of Jesus make big, very huge sacrifices in their lives. సేవకుడు త్యాగములు చేసుకుంటాడు, చిన్నవి కావు, చాలా పెద్ద త్యాగాలు వాళ్ళు చేసుకొని ముందుకు సాగి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. అపోస్తల కార్యములు 21వ అధ్యాయం, అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 13వ వచనం 14వ వచనాలు మనం చదువుకోవచ్చండి. ఈ రీతిగా అపోస్తలుడైన పౌలు తెలియచేస్తాడు. ఏమంటాడంటే, వాళ్ళ దగ్గరకు వచ్చి పౌలు ఈ మాట వినినప్పుడు మేము అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలికొంటిమి. కానీ పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బత్తలు చేసెదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని వారికి తెలియచేయడం మొదలు పెడతారు. అంటే వాళ్ళు త్యాగం చేసుకోవడానికి ఆయన ఇష్టపడినట్టుగా ఆ వాక్యంలో రాయబడి ఉంది. ఈ రోజులలో సహవాసాలలో త్యాగము గురించి మాట్లాడితే, సాక్రిఫైసింగ్ గురించి మాట్లాడితే ఐ స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది, మీ మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది. ఐ స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది, మీ మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ సౌకర్యాలను వదిలిపెట్టుకోకుండా, ఈ ఫ్రెండ్షిప్స్ని వదిలిపెట్టుకోకుండా, ఈ సౌకర్యాలు ఈ ఫ్రెండ్షిప్స్ని వదిలిపెట్టుకోకుండా వాళ్ళు సాక్రిఫైస్ చేసుకోవడానికి ఏమాత్రము ఇష్టపడరు అని మీకు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇట్స్ సాడ్.
So Christian believers, a disciple, if he doesn't become a servant to sacrifice something, how can he become a servant? బానిసగా ఏ రీతిగా మార్చబడతారు? అదే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 36వ వచనం 38వ వచనంలో కూడా ఈ రీతిగా విషయాలు రాయబడి ఉంటాయండి. 20వ అధ్యాయం 30 వచనం చదువుతాను. పైన మాటలు, అప్పుడు అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగింప చేసిరి. అంటే ఆయన విడిచిపెట్టుకోవడానికి చాలా కష్టమైంది. కానీ సర్వెంట్గా ఎంపిక చేసుకొని తనకు తాను యేసుక్రీస్తు దాసుడను అని చెప్పుకున్నటువంటి అపోస్తలుడైన పౌలు ఫ్రెండ్షిప్స్ని త్యాగం చేస్తాడు, బెస్ట్ ఇండివిజువల్స్ని త్యాగం చేస్తాడు, ఆల్ కంఫర్ట్స్ జోన్స్ని, కంఫర్ట్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటన్నిటినీ త్యాగం చేసుకోవడానికి ఇష్టపడతారు. ఒకవేళ ఈ యొక్క ప్రయాణంలో వెళుతూ ఉంటే స్వాతంత్రం ఉండదు. కారణం, ఎక్కడ అపోస్తలుడైన పౌలు వెళ్ళి మాట్లాడినా అక్కడ రాయిట్స్ జరుగుతూ ఉంటాయి, ఇంప్రిజన్మెంట్ జరుగుతూ ఉంటాయి, ఖైదీలో వేయబడినటువంటి విషయాలు దాంట్లో చూస్తూ ఉంటాం. ఆలోచన చేసుకుందాం. సర్వెంట్స్ మేక్ సాక్రిఫైజెస్, బిలీవర్స్ థింక్ అబౌట్ ఇట్. ఐ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, మీ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, దే డోంట్ థింక్ అబౌట్ సాక్రిఫైస్. దే లవ్ సాక్రిఫైజెస్ అని చెప్పను, కానీ దే లవ్ కంఫర్ట్ జోన్స్, దే లవ్ ఫ్రెండ్షిప్స్, దే లవ్ దేర్ ఓన్ ఫ్యామిలీస్, దేర్ లవ్ ఓన్ పొజిషన్స్. వాళ్ళ స్థానముల కొరకై వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, వినేటువంటి వాళ్ళందరూ తప్పకుండా అన్సింకబుల్, మునిగిపోని ఓడని గురించి మీరు విని ఉంటారు. టైటానిక్ షిప్ని గురించి మీరు విని ఉంటారు. టైటానిక్ షిప్ మునిగిపోయినప్పుడు దరిదాపుగా 1500 మంది మునిగిపోయారనే విషయం మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎక్కువగా డికార్పియో ఫిల్మ్ యాక్టర్ మీద, ఆయన యాక్టింగ్ మీద మన గమనమును ఉంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ ద హీరో ఆఫ్ ద స్టోరీ ఈజ్ నాట్ డికార్పియో. కాదండి, అది కాదు. ఒక హీరో ఉంటాడు దాంట్లో. టైటానిక్ షిప్లో ఒక హీరో ఉంటాడు. ఆ హీరోని మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. ఆ హీరో పేరు ఒకవేళ మనం అడుగునట్లు ఆలోచన చేసుకుంటే జాన్ హార్పర్. జాన్ హార్పర్ చికాగోలో దేవుని సేవ చేయటానికి, మూడీ ఇన్స్టిట్యూట్లో పరిచర్య చేయటానికి ఆయన ఆహ్వానించబడుతూ ఉంటాడు. ఆహ్వానించబడినటువంటి జాన్ హార్పర్ ఏ విడోవర్, భార్య లేదు, ఒక కుమార్తె ఉంది, 6 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి కుమార్తె ఉంది. ఆ కుమార్తెను తీసుకొని టైటానిక్ షిప్లో ఎక్కి పరిచయాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఆలోచన చేయండి, క్లోజ్ టు 2000 లోపలగా ఉన్నటువంటి వాళ్ళు ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఇసుక మౌంటైన్స్ని వాళ్ళు తగిలినప్పుడు, టైటానిక్ షిప్ రెక్ అవుతున్నప్పుడు, అది పగిలిపోతూ ఉంటున్నప్పుడు జాన్ హార్పర్ పగిలిపోయి అక్కడక్కడ మునిగిపోతున్నటువంటి వాళ్ళని చూచి యేసు ప్రభు వార్తను గురించి మళ్ళీ తెలియజేస్తూ ఉంటాడు. కమాన్, యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ హ్యాస్ డన్ దిస్ ఫర్ యూ. యేసుక్రీస్తు వారు మీకు తెలియచేశారు, ఈ రీతిగా చనిపోయారు, మీ పాపాలను ఒప్పుకోండి, రక్షణలోకి నడిపించబడండి అని. మునిగిపోతున్నటువంటి వాళ్ళు, భయాందోళనతో ఉన్నటువంటి వాళ్ళు, అటు ఇటు పరుగుతున్నటువంటి వారు, ఒకవైపు సింక్ అవుతూ ఉంది. ఆ సింక్ అవుతున్నటువంటి వాళ్ళలో కొంతమంది ఉన్నటువంటి వాళ్ళకి ఈ సువార్తను తెలియచేయడం మొదలుపెట్టినాడు. చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. ఆల్మోస్ట్ 16 అవర్స్ రెక్ జరిగింది. 16 గంటల ప్రయాణంలో ఈ యొక్క షిప్ మెల్లమెల్లగా మునిగిపోవడం అంటూ జరిగింది. తాను ఉన్న టైంలో చాలామందికి ప్రభువుని గురించి జాన్ హార్పర్ సేవకుడు తెలియచేస్తూ వచ్చాడు. ఆ టైంలో తన 6 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి కుమార్తెను లైఫ్ బోట్లోకి ఎక్కిచ్చేసి ఒక మాట చెప్తాడు, మై డాటర్ గో, నువ్వు తప్పించుకొని వెళ్ళు. డాడ్, వాట్ అబౌట్ యూ, నువ్వు రావా నాతోని? నేను వస్తాను, కానీ మొదటైతే నువ్వు వెళ్ళిపో వీళ్ళందరితోని, తర్వాత నాకు కొంచెం పని ఉంది, ఈ పని ముగించుకొని వస్తాను అని చెప్పి ఆఖరి వరకు తన ప్రాణము ఉండేంత వరకు అదే పరిస్థితిలో ఉండి చాలామందిని ప్రభు దగ్గరకు నడిపించే విషయం జరుగుతూ ఉంది. ఈ విషయం ఎలా తెలపరచబడ్డది అని ఒకవేళ మమ్మల్ని అడిగితే, ఒంటారియో కెనడాలో ఉన్నటువంటి ప్రాంతంలో
ఈ టైటానిక్ షిప్ మునిగిపోయిన తర్వాత కొంతమంది బ్రతికినటువంటి వాళ్ళు, లైఫ్ బోట్స్లో ఎక్కి దరికి చేరినటువంటి వాళ్ళు, దాని దరిదాపుల్లోనే 4-5 షిప్స్ ఉంటాయండి. ఆ షిప్స్లో ఉన్నటువంటి వాళ్ళు లైఫ్ బోట్స్ పంపించడం ద్వారా కొంతమంది రక్షణలోకి నడిపించబడతారు. విన్నటువంటి వాళ్ళు అందరూ దాంట్లోకి ఎక్కి బయటికి వెళ్తుపోతుంటారు. వాళ్ళు 4 సంవత్సరాల తర్వాత ఒంటారియోలో, కెనడాలో ఉన్నటువంటి ప్రాంతంలో 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు కలుసుకుంటారు. ఒక వ్యక్తి ఈ రీతిగా తెలియజేస్తాడు, ఐఎమ్ ద లాస్ట్ పర్సన్ టు హియర్ గాడ్స్ మెసేజ్, గాడ్స్ లవ్, గాడ్స్ ఫర్గివ్నెస్ అని తెలియజేస్తాడు అని చెబుతూ, జాన్ హార్పర్ నాకు ఆ వార్తనిచ్చాడు కనుక నేను యేసు ప్రభుని అంగీకరించాను. యేసు ప్రభు నా సొంత రక్షకుడు అని నేను తెలుసుకున్నాను. ఐఎమ్ ద లాస్ట్ వన్, ఐ డైడ్ హిమ్ డై. ఆ చలిలో మంచు ఆ ప్రాంతంలో ఆయన ఆఖరిగా తన శ్వాస వలుతూ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ అని తెలియజేశాడు. అసౌకర్యాలలో ఉన్నటువంటి పరిస్థితి, అసౌకర్యమైన పరిస్థితి లేదు, అసౌకర్యమైనటువంటి సమయము కాదు, సౌకర్యమైనటువంటి సమయము కాదు. యేసుక్రీస్తుని గురించి చెప్పడానికి సౌకర్యమైన సమయము కాదు, అసౌకర్యమైన పరిస్థితి, వాతావరణము, సౌకర్యంగా ఉండి స్వార్థ చెప్పవలసిన సమయము కాదు. అలాంటి పరిస్థితులలో జాన్ హార్పర్ చాలామందిని ప్రభు దగ్గరికి నడిపించాడు. ఒంటారియోలో జరిగిన ఒక చిన్న బ్రతికి ఉన్న సమ్మేళనంలో ఆయన ఈ సాక్ష్యాన్ని చెబుతూ వచ్చాడు. హీ ఈజ్ ద హీరో, లెడ్ మెనీ పీపుల్, సాక్రిఫైజింగ్ హిజ్ ఓన్ లైఫ్, సాక్రిఫైజింగ్ హిజ్ ఓన్ లైఫ్ వెస్ట్. తన లైఫ్ వెస్ట్ని కూడా తీసుకొచ్చి అందరికీ ఇచ్చేసాడండి. బోట్కిలో కొంతమందిని ఎక్కిస్తాడు, చెబుతూ ఉంటాడు, బోట్స్లలో కొంతమందిని ఎక్కిస్తాడు. ఆఖరిక తన యొక్క లైఫ్ జాకెట్ని కూడా, లైఫ్ వెస్ట్ని కూడా ఇంకొకరికి ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి, మీరు బ్రతికి ఉండండి అని. ఆ చలిలో హైపోథర్మియా అనుకుంటాను, ఒకలాంటి జబ్బు, ఆ పరిస్థితి వచ్చి ఆ చలిలో ఆయన చనిపోతాడు. సర్వెంట్స్ మేక్ గ్రేట్ సాక్రిఫైసెస్. వాట్ డూ యూ మేక్? అలాగైతే నువ్వేం చేసుకుంటావు? ఆలోచన చేసుకుందాం. 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. సర్వెంట్స్ ఆర్ సెన్సిటివ్ టు ద నీడ్స్ ఆఫ్ అదర్స్. సర్వెంట్స్ ఆర్ టైమ్ సెన్సిటివ్ అండ్ టు ద నీడ్స్ ఆఫ్ అదర్స్. వాళ్ళు అంత సున్నితంగా ఆలోచన చేస్తారు. సేవకులు ఇతర క్షేమం కొరకై బానిసగా సమర్పించుకున్నటువంటి వాళ్ళు సున్నితమైన మనస్తత్వము కలిగి ఉంటారు. సున్నితమైన మనస్తత్వమే కలిగి ఉండి ఇతరుల క్షేమం కొరకు ఎక్కువగా తలస్తూ ఉంటారు. అపోస్తల కార్యములు 27వ అధ్యాయాన్ని మీరు తెచ్చిపెట్టుకొని తర్వాత చదవండి. అలాగే లూకా సువార్త 10వ అధ్యాయము 34వ వచనాన్ని కూడా మీరు చదువుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. అవి ఎందుకు చదువుకోమన్నాను అని ఒకవేళ ప్రశ్న అడిగితే, లూకా సువార్త 10వ అధ్యాయము 34వ వచనంలో చదివితే ఆ సమయంలో ఉన్నటువంటి వ్యక్తి ఆలోచన చేసుకుంటాను, ఆ మాటలు ఆలోచన చేస్తూ ఉంటున్నాను. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి సమరయుడు అంటాడు, ఐ గివ్ మై టైమ్, నా సమయాన్ని నీకు ఇస్తాను. ఐ గివ్ మై హోల్ థింగ్, నాకున్నటువంటి రిసోర్సెస్, నేను నా దగ్గర ఏమి ఉన్నాయో అవి నీకు ఇస్తాను. మళ్ళీ రేపు వస్తాను, మళ్ళీ నిన్ను పరామర్శ చేయడానికి నీకు వసతి కూడా కల్పిస్తాను. ఐ విల్ గివ్ మై టైమ్, ఐ విల్ తప్పకుండా నేను ఇస్తాను. నా రిసోర్సెస్ నాకు ఇస్తాను, నాకున్నటువంటి డబ్బు నీకు ఇస్తాను. నీవు బాగుపడేంత వరకు నీ గురించి నా థాట్, నా యొక్క ఆలోచన కూడా నీకు ఇస్తాను అని సమర్పణ చేసుకుంటాడు. అపోస్తల కార్యములు 27వ అధ్యాయాన్ని మీరు ఎందుకు చదువుకోమన్నాను అని ఒకవేళ అడిగితే, పాల్ ఈజ్ వెరీ సెన్సిటివ్ టు ద నీడ్స్ ఆఫ్ అదర్స్. సమరయుడు ఎలాగనైతే ఇతరుల క్షేమాన్ని గురించి తలుస్తాడో ఆ విషయాల గురించి మాత్రమే అపోస్తలైన పౌలు ఆ వచనాలలో రాసుకుంటాడు. కంప్లీట్ అధ్యాయాన్ని మీరు చదువుకోవాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. కంప్లీట్ అధ్యాయాన్ని చదువుకున్నప్పుడే అసలు ఆయన ఎందుకు ఈ రీతిగా చేశాడు అనే విషయం దాంట్లో మనకు రాయబడి ఉంటుంది. కనుక ఆ చాప్టర్ని మొత్తం చదువుకోండి. కానీ ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఒక భారత నారి పాన్ AM 73 ఫ్లైట్ టు కరాచీ. ఆమె ఫ్లైట్ వెళ్తూ ఉంది. కరాచీ పాకిస్తాన్లో ఆగిపోయింది. ఫ్రాంక్ఫర్ట్కి వెళ్ళేటువంటి ఈ యొక్క ఫ్లైట్, ఐ రిపీట్ అగైన్, పాన్ AM 73 ఫ్లైట్ విచ్ వాజ్ బౌండ్ టు ఫ్రాంక్ఫర్ట్ వెళ్ళేటువంటి దాంట్లో ఆ యొక్క ప్లేన్లో 380 మంది ప్యాసింజర్స్ ఉన్నారు.
దాంట్లో దరిదాపుగా 44 మంది అమెరికన్స్ ఉంటారు, పైలట్స్తో సహా ఇతర పైలట్ వాళ్ళందరి గురించి ఆలోచన చేసుకుంటే. 13 మంది క్రూ ఉంటారు ఆ ఫ్లైట్లో. కరాచీలో ఆపివేయబడినటువంటి ఆ ఫ్లైట్లో పాన్ AM-73 ఫ్లైట్ విచ్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ఫ్రాంక్ఫర్ట్ జర్మనీకి వెళ్ళినటువంటిది. దాంట్లో హైజాకర్స్ ఎక్కుతారండి. ఆ హైజాకర్స్ అబు నిడాల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి పాలెస్టైనియన్ టెర్రరిస్ట్ దాంట్లో వాళ్ళు చేరుతారు. ఆ టెర్రరిస్టులని వాళ్ళ యొక్క కూడికను వాళ్ళు చేస్తున్నటువంటి వెంటనే లాడో అని వాళ్ళు బ్రదర్స్, ఆ తల్లిదండ్రులు ఆమెను పిలుస్తారు. లాడో, ముద్దుల బిడ్డ, నా ప్రియురాలా అని అంటారు ఆ భాషలో. ఒకవేళ పంజాబీ భాషలో ఆ మాటలు అంటారేమో తెలియదు నాకు. ఆ బిడ్డను ఆ రీతిగా పిలుస్తూ ఉంటారు. ఆవిడ ఆ 13 మంది క్రూలో ఉండి ఫ్లైట్ అటెండెంట్గా పనిచేస్తూ ఉంది. ఇంకో మాటలో చెప్పాలి అని అంటే ఫ్లైట్ అటెండెంట్స్ ఆర్ నథింగ్ బట్ ఎయిర్ హోస్టెసెస్ అని మనం ఆలోచన చేసుకోవచ్చు. ఆ రీతిగా ఆమె పరిచర్య చేయడానికి దాంట్లో ఎక్కింది. ఆ వాళ్ళని గుర్తించిన తర్వాత, టెర్రరిస్టులు దీంట్లో ఉన్నారు అని తెలుసుకున్న తర్వాత ఒక సిగ్నల్ ఇచ్చి పైలట్కి సిగ్నల్ ఇచ్చేస్తుంది. తప్పకుండా మనం కరాచీలో దిగితే బాగుంటుంది, దీంట్లో టెర్రరిస్టులు ఉన్నారు అనే సంగతిని ఒక మెసేజ్ వాళ్ళకి పంపించేస్తుంది. కనుక ఈ యొక్క కరాచీలో ఈ యొక్క ఫ్లైట్ ఆగిపోతూ ఉంది. ఆ టైంలో వాళ్ళు రహస్యంగా దాన్ని ప్లేన్ని నడిపించేటువంటి వాళ్ళు దిగిపోతారు. ఈ దిగిపోయినటువంటి సమయంలో ఎమర్జెన్సీ డోర్ కూడా ఆమె తెరిపించి వేస్తుంది. వెన్ షీ రికగ్నైజ్ దోస్ టెర్రరిస్ట్ ఇన్ ద ప్లేన్, ఆమె ఆలోచన చేసింది, అందరినీ కాపాడుకోవాలి కనుక నేనేం చేస్తే బాగుంటుంది అని వాళ్ళని ఒక గమనంలోకి తీసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళని నెమ్మదిగా బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కనుక ఆ టెర్రరిస్ట్ వీళ్ళని అడుగుతారు, క్రూని అడుగుతూ ఉంటారు, హౌ మెనీ అమెరికన్స్ ఆర్ ఇన్ దిస్ ఫ్లైట్. ఆమె తెలియచేస్తుంది, మాకు ఎవరు లేరు, మాకు తెలియదండి, వీళ్ళందరూ ప్రయాణికులు వేరే దేశాల దగ్గరికి వెళుతున్నారు అని అడిగినప్పుడు వాళ్ళ యొక్క పాస్పోర్ట్స్ కలెక్ట్ చేయమని వాళ్ళు అడుగుతారు. కనుక ఈ క్రూకి వాళ్ళకు ఆమె ఒక చక్కని సిగ్నల్ ఇస్తుంది. లాడో, భారత నారి సిగ్నల్ ఇస్తుంది. మనం తప్పకుండా ఇవ్వాలని ఆలోచన చేయకూడదు, వాళ్ళకు భయపెట్టకూడదు. ఆల్రెడీ పైలట్స్ దిగి వెళ్ళిపోయినారు, వాళ్ళు భయాందోళనతో దిగి వెళ్ళిపోయినారు. అలాంటి వాళ్ళకి పరిస్థితి కల్పించాను. మనం పాస్పోర్ట్స్ కనుక వాళ్ళకి చేతులకు ఇస్తే ఈ అమెరికన్స్ అందరినీ వాళ్ళు చంపేస్తారు, అలా చేయకూడదు అని వాళ్ళకి సిగ్నల్ ఇచ్చి జాగ్రత్త పడి ఒకరి తర్వాత ఒకరిని వాళ్ళ టెర్రరిస్ట్తో మాట్లాడుతూ సంభాషణలో ఉంచి వాళ్ళందరినీ తప్పించేస్తుంది. వాళ్ళందరూ కరాచీ ఎయిర్పోర్ట్లో దిగిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా 3 అమెరికన్ చిల్డ్రన్ మిగిలిపోతారు. వాళ్ళని చంపడానికి వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు షీ స్టూడ్ బిఫోర్ దెమ్. ఆ 3 పిల్లల ముందు తాను నిలబడి నిర్జా భానోత్ సేస్, నో ఐ విల్ నాట్ లెట్ దెమ్ డై అన్నప్పుడు ఆ టెర్రరిస్ట్ పిస్టల్ తీసుకొని ఆమెను చంపేస్తారు. చనిపోయిన వారి యొక్క సంఖ్య అమెరికన్స్ మొత్తంలో 44 మందిలో 2 ఉంటారు. తక్కిన పిల్లల్ని ఆమె బ్రతికించి ఆఖరి శ్వాసను వదిలింది. నిర్జా భానోత్ ఈజ్ ఫ్రమ్ ఇండియా. తన ఇతరుల యొక్క అవసరతలను గురించి ఆలోచన చేసుకుంటూ సెన్సిటివ్ టు ద నీడ్స్ ఆఫ్ అదర్, వాళ్ళ క్షేమాన్ని గురించి ఆలోచన చేస్తుంది. సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటుంది. వాళ్ళు దేనికైనా త్యాగం చేస్తారు. నా లైఫ్ ఇంపార్టెంట్ కాదు, యువర్ లైఫ్స్ ఆర్ ఇంపార్టెంట్ అని 22 years వయసు కలిగినటువంటి ఆవిడ భారత నారి, చండీగఢ్కు సంబంధించిన నారి, సెప్టెంబర్ 5వ తారీఖు రోజున 1986వ తారీఖు రోజున షీ డైడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ టెర్రరిస్ట్. పాలెస్టైనియన్ టెర్రరిస్ట్లో చనిపోయింది. సర్వెంట్స్ ఆర్ సెన్సిటివ్ టు ద నీడ్స్ ఆఫ్ అదర్స్. ఇతర క్షేమాన్ని గురించి ఆలోచన చేస్తారు, వాళ్ళు బాగుపడాలని ఆలోచన చేస్తారు. మై టైం, మై రిసోర్సెస్, మై లైఫ్ ఈజ్ ఫర్ యూ అని వారు అలీతిగా తెలియజేస్తూ ఉంటారు. యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి విశ్వాసులుగా ఎదుగుతున్నటువంటి మనం, నీవు బానిస స్వరూపాన్ని దార్చుకోకపోతే యు కెనాట్ బికమ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క సర్వెంట్, బానిసవు, సేవకుడువు కాను అవి తెలియజేస్తుంటున్నాను. 5వ విషయంలోకి వెళతాను. సర్వెంట్స్ ఆల్వేస్ షో గుడ్ గాడ్. సర్వెంట్స్ ఆల్వేస్ షో గుడ్ గాడ్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనాన్ని పెట్టుకుంటాను. సేవకుడు ఎల్లప్పుడూ
మంచి దేవుని ఇతరులకు చూపిస్తారు. అంటే నా మంచి దేవుడు, మై గుడ్ గాడ్, మై గాడ్ ఈజ్ గుడ్ అని మనం పాట పాడుకుంటాం అని వారు తెలియజేస్తూ ఉంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో తెలియజేస్తే లైట్ ఆఫ్ ద మీరు ప్రపంచానికి, లోకానికి వెలుగై ఉన్నారని యేసుప్రభు వారు తెలియజేస్తారు. అపోస్తలుడైన పౌలు 26వ అధ్యాయం, అపోస్తల కార్యములు 26వ అధ్యాయంలో మీరు వెళ్ళినట్లయితే హౌ హీ థింక్స్ అబౌట్ గాడ్, మంచి దేవుని గురించి అగ్రిప్ప రాజు దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. ఎంతవరకు మాట్లాడతాడు అంటే అగ్రిప్ప రాజు ఒక టైంకి వచ్చేసరికి, అరే నువ్వు వెర్రివాడవయ్యా, యు ఆర్ మ్యాడ్, యూ హ్యావ్ బికమ్ మ్యాడ్, నీకు ఇంత నాలెడ్జ్ ఉంది కానీ యూ హ్యావ్ బికమ్ మ్యాడ్ అని మాట్లాడుతూ ఉంటాడు. అని ఇంకొక మాట చెప్తాడు, ఇంత సులభముగా నీవు నన్ను క్రైస్తవుని చేయచూస్తున్నావా అని తెలియజేస్తాడు. ఆ 26వ అధ్యాయం చదువుతూ ఉంటున్నప్పుడు సేవకుడైనటువంటి పౌలు తన చెవిని ఆ కుదురుకి అప్పగించుకున్నటువంటి పౌలు ఈ మాటలు తెలియజేస్తాడు. ఎస్, లుక్ ఎట్ మీ అండ్ లుక్ ఎట్ జీసస్. నన్ను చూడు కింగ్ అగ్రిపా, నాలో ఉన్నటువంటి యేసుని నీవు చూడు అని తెలియజేస్తాడు. సాడ్లీ ఇంకో మాట చెప్పాలి అని అంటే, ఈ రోజుల్లో ఉన్నటువంటి చర్చెస్, సంఘాలు అనుకోండి, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు అనుకోండి, లుక్ అట్ మీ నాట్ జీసస్, నన్ను చూడండి కానీ యేసుని చూడకండి అని తెలియజేస్తారు. చర్చెస్లో అదే జరుగుతుంది. వీ రీడ్ బైబుల్, వీ సింగ్ సాంగ్స్, బ్యూటిఫుల్ సాంగ్స్ అన్నీ పాడుతూ ఉంటాం, బట్ ఆల్వేస్ ట్రై టు ప్రొజెక్ట్ అవర్ సెల్వ్స్, లుక్ ఎట్ మీ అండ్ లుక్ ఎట్ థింక్ అబౌట్ మీ అనే విషయాల గురించి తెలియజేస్తారు. ఎస్, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను ప్రపంచానికి వెలుగై ఉన్నాను, కానీ నేను ఇంక వేరే విషయాల గురించి ఆలోచన చేయను అని తెలియజేస్తూ ఉంటారు. ఈ మెంటాలిటీ ఉన్నంతసేపు వీ కెనాట్ షో, ఐ కెనాట్ షో గుడ్ గాడ్, మంచి దేవుడైన యేసుని ఇతరులకు పరిచయం చేయను అని తెలియజేస్తుంటున్నాను. అటెన్షన్ ఆన్ జీసస్, నా అటెన్షన్, నా గమనం అంతా యేసుప్రభు మీదనే ఉంటుంది. నాలో ఉన్న యేసుని ఇతరులకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో కొరియా, జపాన్ ఈ ప్రాంతాలలో జరిగిన ఒక హృదయ విదారకరమైన సంగతిని మీకు తెలియజేస్తాను. ఆ టైంలోనంట జర్మన్స్ అన్ని దేశాలను కైవసం చేసుకోవాలని యుద్ధం చేస్తూ ఉంటున్నప్పుడు ఒక సహోదరి, చిన్న బిడ్డ, 8 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి అమ్మాయి, వారి యొక్క తమ్ముడు 4 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి అబ్బాయి పారిపోయి వెళ్తూ ఉంటారు. వారు పారిపోతున్నారు, ఎందుకంటే ఇంటి దగ్గర కాల్ చేశారు, ఇంటి దగ్గర తల్లిదండ్రులు చనిపోయారు, బంధువులు చనిపోయారు, వాళ్ళ బస్తీ మొత్తం నాశనం అయిపోతూ ఉంది. ఎక్కడ తప్పించుకోవాలన్న తెలియదు కనుక తమ్ముడిని చేతబట్టుకొని పరిగెడుతూ ఉంటున్నప్పుడు ఆజానుబాహుడైనటువంటి ఒక సోల్జర్ వచ్చేస్తాడు, అకస్మాత్తుగా కనబడతాడు. ఆ సోల్జర్ హీస్ ఫ్రమ్ జర్మన్ నుంచి వచ్చినటువంటి సోల్జర్ ఆజానుబాహుడు వాళ్ళిద్దరినీ ఆపేస్తాడు. ఆ బాలుని కింద పడేసి తన బూట్ చేత వాడిని తొక్కి తన్ని వాడిని అక్కడనే చంపేస్తాడు. ఈ భయాందోళనకు తట్టుకోలేకుండా వాడు ఆ కిరాతకమైన చర్య జరిగిస్తుంటున్నప్పుడు ఈ చిన్న అమ్మాయి అడవిలోకి పరిగెత్తుకొని పోయినప్పుడు ఎక్కడో ఒక దగ్గర యేసుప్రభు స్వార్థ ప్రకటన చేసేటువంటి వాళ్ళు కనిపించబడినప్పుడు వాళ్ళ హస్తగతం చేసుకుంటూ ఉంది. కానీ ఆమె మెమొరీలో ఉండిపోయినటువంటి ఆ చిత్రం, తన మైండ్లో ఉండిపోయినటువంటి చిత్రం, దిస్ హ్యూజ్ గాయ్ కిల్లింగ్ హిజ్ బ్రదర్, తన బూట్ల చేత తొక్కినటువంటి ఆ చిత్రం తన మనసులో ఉండిపోయింది. అది ఎలాగ పెట్టుకుంటుంది. పోయినటువంటి ఆవిడ ఒక క్రైస్తవ ఆర్ఫనేజ్ హోమ్లో చేరుతుంది. వాడు ఆమెను ట్రైన్ చేస్తారు, ఆమెను అమెరికాకు పంపిస్తారు. అమెరికాకు పంపించిన తర్వాత మంచి నర్సుగా ట్రైన్ అవుతూ ఉంది. మళ్ళీ తిరిగి బ్యాక్ హోమ్ ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఈ సోల్జర్ వాజ్ వూండెడ్. ఎక్కడో ఒక పరిస్థితి వాతావరణంలో మిలిటరీ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు అతన్ని తీసుకొని వస్తారు లోపలికి. ఆజానుబాహుడు, చాలా సంవత్సరాలు అయిపోయింది, ఆజానుబాహుని లోపలికి తీసుకొని వస్తారు. ఆమె అప్పుడే డ్యూటీ అయిపోయి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. షీ సా దట్ పర్సన్, కానీ గుర్తుపట్టలేదు, అతడే అని అనుకోలేదు. కానీ ఎందుకో మైండ్లో ఉన్నటువంటి ఆ పిక్చర్ లాగానే ఉంది, కానీ కొంచెం వయసు దాటిపోయినట్టుగా ఉంది అని ఆలోచన చేసి బయటికి వెళ్ళేటువంటి ఆమె తిరిగి లోపలికి వచ్చి ఆయనకి పరిచర్య చేయడం ప్రారంభం చేసింది.
1 డే 2 డేస్ 3 డేస్ 4 డేస్ 5 డేస్ మోర్ దాన్ 10 డేస్ 30 డేస్ జరిగిపోయింది. ప్రతిసారి అందరి పేషెంట్లను చూస్తుంది, పరామర్శిస్తుంది, నవ్వుతూ ఉంటుంది. తన చేతి స్పర్శ ద్వారా అనేకులకు మంచి ఆనందాన్ని కలిగచేస్తూ ఉంది. ఈ పేషెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ద హౌజ్ గాయ్ బికేమ్ ఓల్డ్. కానీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఏడుస్తూ పరిచర్య చేయడం మొదలుపెట్టింది. తన వూండ్స్ కడుగుతున్నప్పుడు ఏడుస్తూ ఉంటుంది. ఒకరోజు ఈ జర్మన్ సోల్జర్ ఓల్డ్ అయినటువంటి ఆయన అడుగుతాడు, వై డు యూ క్రై? ఎందుకు నువ్వు ప్రతిసారి ఏడుస్తూ ఉంటావు? ఎందుకు ఈ రీతిగా నా దగ్గరకు వచ్చినప్పుడే ఏడుస్తావు? అందరి దగ్గరికి పోయినప్పుడు నవ్వుకుంటూ ఉంటావు? ఎందుకు నన్ను ఈ రీతిగా చేస్తూ ఉంటావు? నీకేం కలుగుతుంది అనే ప్రశ్న అడిగినప్పుడు చాలా సంవత్సరాల కిందట ఈ రీతిగా జరిగిందండి. యుద్ధంలో మేమందరం నష్టమైపోయారు. నేను నా తమ్ముడు మాత్రమే పరిగెత్తుకుని వెళుతున్నప్పుడు ఆజానుబాహుడైనటువంటి ఒక సైనికుడు వచ్చి మా తమ్ముడిని బూటు కాలితో తన్ని వాని తలను పగలగొట్టేశాడు. ఇంక వేరేది ఏం ఊహించలేదండి. హీ కిల్డ్ మై బ్రదర్ విత్ హిస్ బూట్స్ అండ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ మై మైండ్. అట్లాగా అని అంటాడు. మళ్ళీ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తుంది. లాస్ట్ జ్ఞాపకం చేసినప్పుడు అంటే అప్పుడు ఆయన జ్ఞాపకం వస్తుంది, ఓకే ఒక టైం లోపల ఇదిగా నేను చేసింది నేనేనా ఈవిడ అని అనుకోలేదు. అవునండి నాకు జ్ఞాపకం వస్తుంది అని చెప్పినప్పుడు ఐఎమ్ హిజ్ సిస్టర్, నేను ఆయన సహోదరిని. అప్పుడు అంటాడు, అట్లాగైతే నన్ను చంపేయావా అంటాడు. నేను చంపను. నేను చంపాలనే తపన నాకు ఉండింది, కానీ ఒక క్రిస్టియన్ మిషనరీ హోమ్లో నేను చేరడం ద్వారా నాలో ఉన్నటువంటి వెంజెన్స్, నాలో ఉన్నటువంటి ద్వేషం, నాలో ఉన్నటువంటి పగ అంతగా చచ్చిపోయింది కనుక నేను ఒక మంచి సేవకురాలుగా, ఒక నర్సుగా మార్చబడ్డాను. ఈ ప్రదేశానికి వచ్చాను. ఐ కెన్ కిల్ యూ బట్ ఐ కెనాట్ కిల్ యూ బట్ ఐ కెన్ సేవ్ యూ అని అంటుంది. ఎందుకు అని అంటే నేను చంపడం వల్ల వచ్చేది ఏంటిది? కానీ నాలో ఉన్న క్రీస్తుని మాత్రమే నేను చూపించగలుగుతాను. ఒకప్పుడు ద్వేషం ఉండింది, ఒకప్పుడు కోపం ఉండింది, ఒకప్పుడు చాలా క్రూరత్వం ఉండింది, కానీ నేను మార్చబడ్డాను. ఐ విల్ షో యూ ఓన్లీ జీసస్. యేసుక్రీస్తు నాలో మార్పు కలుగచేశాడు కనుక ఆయన మాత్రమే నేను చూపించగలుగుతాను. ఆ రోజున ఆ పడకలో ఆ జర్మన్ సోల్జర్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ హిస్ సేవియర్. ఈ రోజున ప్రశ్న వేస్తాను, సేవకులు ఎల్లప్పుడూ మంచిని గురించి ఇతరులకు పరిచయం చేయడానికి, నాలో ఉన్న యేసును పరిచయం చేయడానికి మేము యేసుక్రీస్తు వారమండి, వెలుగుమయమై ఉన్న వారమండి అని తెలియచేస్తూ వారికి పరిచయం చేస్తారు. షో గుడ్ గాడ్, యేసుప్రభు మంచి దేవుడు అని ప్రచురము చేయటానికి అపోస్తలుడైన పౌలు అగ్రిప్ప రాజు దగ్గర ఎలాంటి వాక్యం చెప్పాడో అదే మాట మనం జ్ఞాపకం చేసుకొని, తమ్ముడు చనిపోయాడు, వీడిని చంపవచ్చు, ఒక ఇంజెక్షన్ ఇచ్చి చంపవచ్చు, కానీ చంపేస్తే ఏం లాభం కాదు. యేసుక్రీస్తు నన్ను క్షమించాడు, యేసుక్రీస్తు నా కొరకే త్యాగం చేశాడు, యేసుక్రీస్తు నా పాపాలన్నీ కడిగేశాడు, యేసుక్రీస్తు ప్రేమనే నాలో ఉంది, కానీ కన్నీరు మాత్రం నేను విడుస్తూ వచ్చాను. కనుక ఐ విష్ దట్ యు షుడ్ బి హీల్డ్. నువ్వు క్షమించబడి స్వస్థపరచబడితే యూ కెన్ టాక్ మోర్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఆలోచన చేసుకుందాం. సర్వెంట్స్ ఆల్వేస్ షో గుడ్ గాడ్ హూ ఈజ్ ఇన్ దేర్ హార్ట్స్ అని తెలియజేస్తాను. ఆరో విషయం జ్ఞాపకం చేస్తాను. సర్వెంట్, సేవకుడైనటువంటి బానిస అయినటువంటి వాడు, సర్వెంట్ ఈజ్ కమిటెడ్ టు క్రైస్ట్. సేవకుడు క్రీస్తుకు ఒప్పందం చేసుకుంటాడు, ఒప్పందపడి ఉంటాడు. ఎలాగాని మీరు ప్రశ్న వేసుకోవచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. చదువుతాను. ఈ రీతిగా రాస్తాడండి. నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఎప్పుడునూ పూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని తెలియజేస్తాడు. సర్వెంట్ ఈజ్ కమిటెడ్ టు క్రైస్ట్. సేవకుడు క్రీస్తుకు ఒప్పంద పడి ఉంటాడు. నాట్ మై కనెక్షన్, యేసుక్రీస్తుకు నా సంబంధము కాదు,
నాట్ మై సౌకర్యం, నా కన్వీనియన్స్ కాదండి. రెండు విషయాలు ఆలోచన చేసుకోండి. నాట్ మై కనెక్షన్ టు క్రైస్ట్, నాట్ మై కన్వీనియన్స్ టు క్రైస్ట్ కాదు. యేసుక్రీస్తు నువ్వు నా సౌకర్యం కొరకు వాడుకోవడానికి కాదు, లేక నా సంబంధం ఉండడానికి కొరకు కాదు, కానీ మై కమిట్మెంట్ టు క్రైస్ట్ ఈజ్ టు ద ఎండ్ అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఆ వాక్యంలో మనకు జ్ఞాపకం చేస్తాడు. 1993 సంవత్సరంలో లిబేరియా అనే ప్రాంతంలో ట్రైబల్స్ మధ్యలో అప్పుడప్పుడు వార్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ట్రైబల్స్ మధ్యలో వార్స్ జరిగేటప్పుడు క్రూ ట్రైబల్ అనే ఒక ట్రైబల్ గ్రూప్ ఉంది. ఆ క్రూ ట్రైబల్ గ్రూప్ దగ్గరికి ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు వచ్చి వీళ్ళని బాగా హింసించి, వీళ్ళని గాయపరిచి, ఆ ట్రైబల్ యొక్క చీఫ్ దగ్గరికి వెళ్ళి వారి ఇంట్లో ఉన్నటువంటి ఆయన ఏకైక కుమారుడు కాబూ అనేటువంటి 16 సంవత్సరాల యవనస్తుని తీసుకొని వెళ్తారు. ఆ ట్రైబల్ చీఫ్కి వాళ్ళు చెప్పింది ఏంటిదేనంటే, అయ్యా నీవు ఏ రోజైతే మాకు ఇన్ని డబ్బులు తెచ్చిస్తావో అప్పుడు మాత్రమే ఈ 16 సంవత్సరాల నీ కుమారుని మీకు ఇప్పించగలుగుతాం. కనుక అప్పుడు దాకా ఆయన మా వద్దనే ఉంటాడు. ప్రతిరోజు మేము కొడతాం, మీకు తెలియజేస్తాం ఆ మాటను. కనుక వీళ్ళు ఈ క్రూ ట్రైబల్ చీఫ్కి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళు చెప్పేసి ఆ కాబూను తీసుకొని వెళ్ళిపోతారండి. కాబూను తీసుకొని వెళ్ళిన తర్వాత ప్రతిరోజు చెట్టు కట్టేసి అన్నం పెడతారు, ఇవన్నీ పెడతారు, కానీ ప్రతిరోజు కొట్టడం జరుగుతుంది. ప్రతిరోజు కొడతారు, ప్రతిరోజు కేకలు వినబడుతూ ఉంటాయి. ప్రతిరోజు ఈ బాధ అనుభవించలేకుండా ఈ కాబూ చాలాసార్లు వాళ్ళతో మాట్లాడతాడు. ఎందుకు నన్ను కొడతారు? మా తండ్రి అప్పగిస్తాడు కదా, ఆయన మా తండ్రి కట్టవలసినటువంటి రుసుము ఆయన జమ చేసినప్పుడు ఇస్తాడు కదా, ఎందుకు మీరు నన్ను కొడతారు? ఒక టైం వచ్చేసింది, కాబూ చెప్పేస్తాడు, మేబీ నా తండ్రి కట్టలేడేమో, కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడేమో, కానీ నన్ను మాత్రం విడిచిపెట్టండి అని అంటాడు. ఒకరోజు బాధ భరించలేకుండా కాబూ ఆలోచన చేసుకుంటూ బందీకృతుడై ఒక చిన్న మనవి చేసుకుంటాడు. గాడ్, ఇఫ్ యు ఆర్ ఎ లివింగ్ గాడ్, నీవు ఉన్న దేవుడవు అయితే, జీవించున్న దేవుడవు అయితే నన్ను విడిపించు అని ప్రార్థన చేసుకుంటాడు. ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్, దే నెవర్ హర్డ్ అబౌట్ జీసస్ క్రైస్ట్, ఎప్పుడు వినలేదు. కానీ దేవుణ్ణి ఆ రోజున తలంచుకొని కాబూ ప్రార్థన చేసిన మరుసటి దినమందు వాళ్ళు వచ్చి మళ్ళీ ఆయనను కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కాబూకు ముందు వాళ్ళందరి దగ్గర ఒక చెట్టు ఉంటుందండి. ఆ చెట్టు చాలా ప్రకాశమానంగా అది వెలిగించబడినప్పుడు వీళ్ళందరూ కూడా ఇంకొక ట్రైబ్ వాళ్ళు దాన్ని గమనించి ఆశ్చర్యచకితులైనప్పుడు కాబూకి ఒక స్వరం వినబడుతుంది, నీ చేతిలో సంకెళ్ళు విడిచిపెట్టబడ్డాయి, నీవు ఇక్కడి నుంచి బయలుదేరి పరిగెత్తాలి. కాబూకి ఎప్పుడైతే ఈ స్వరం వినబడ్డదో, బలహీనమైన శరీరం, గాయముల చేత ఉన్నటువంటి శరీరము, చాలా స్కార్స్ కలిగినటువంటి వీపు భాగం, శరీరం అంతా వూండ్స్ ఉన్నాయి. కనుక ఆ వెలుగును స్వరము విని వాళ్ళందరూ నిశ్చేష్టులై చూస్తూ ఉంటున్నప్పుడు దిస్ ల్యాడ్ 17 years old అనేటువంటి 16 years old అయినటువంటి కాబూ బిగాన్ టు రన్ లైక్ ఎ డియర్, ఒక జింక మాదిరి పరిగెత్తడం ప్రారంభం చేస్తాడు. వీళ్ళు పట్టుకోలేదు, ఆ వెలుగును చూచి మాత్రమే ఆశ్చర్యమైపోతూ ఉంటున్నప్పుడు ఆఫ్టర్ సమ్ టైమ్ దే ర్యాన్, వెంట వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ దే కుడ్ నాట్ సీ కాబూ. అంత వేగంగా ఆయన పరిగెత్తి ఒక రాత్రి దాచుకొని మళ్ళీ ఆ స్వరము విని మరొక ప్రాంతానికి పరిగెత్తూ ఉంటున్నప్పుడు ఒక చోట క్రిస్టియన్ మిషనరీస్ హోమ్ దగ్గర ఆయన ఆగిపోతాడు. ఆ క్రిస్టియన్ మినిస్టర్స్ అని నేను చెప్పను, కానీ ఆ తెల్లవాళ్ళ యొక్క ప్లాంటేషన్ దగ్గర ఆయన ఆగిపోతాడు. ఆ తెల్లవాడు ఇతన్ని చేర్చుకొని పని అప్పగిస్తాడు. ఈ తెల్లవాడు పనిని అప్పగించుకొని ఆ ప్లాంటేషన్ పీపుల్ దగ్గర వాళ్ళు సువార్తని చెబుతూ ఉంటారు. ఒకరోజు బహుశా ఒక 3 దినాల తర్వాత అనుకుంటా, దమస్కు మార్గమున పట్టబడినటువంటి సౌలుని గురించి వాళ్ళు బైబిల్ తెరిచి ఇవి చెప్పుతూ ఉంటున్నప్పుడు, దమస్కు మార్గమున ఏ వెలుగు అయితే వచ్చి అపోస్తలుడైనటువంటి సౌలుగా ఉన్నటువంటి పరిస్థితి దర్శనం కలిగిందో ఆ వెలుగుని గురించి ప్రస్తావించినప్పుడు కాబూ ఉండబట్టలేక ఐ సా ద లైట్ అని పరిగెత్తుకొని వెళ్ళి చెప్పేటువంటి టీచర్ దగ్గర చెప్తూ ఉంటాడు. ఐ ఎక్స్పీరియన్స్ దిస్ అని తెలియజేస్తాడు. వాళ్ళందరూ లెసన్ ఆపేసి ఏం జరిగింది కాబూ అని ప్రశ్న వేస్తే, అయ్యా ఈ రీతిగా జరిగింది, నా బ్యాక్గ్రౌండ్ అంతా ఇలా జరిగింది అని తెలియజేసి ఐ సా ద లైట్ సెడ్, నీ కట్లు విడిపించబడ్డాయి,
విడిపించబడ్డాయి, నువ్వు పరిగెత్తు అన్నారు. ఆ స్వరాన్ని విన్నాను. శక్తి లేనటువంటి శరీరానికి సత్తువ వచ్చింది. నేను పరిగెత్తుకొని దరిదాపుగా 70 కిలోమీటర్లు వచ్చేసాను. 70 కిలోమీటర్ల తర్వాత మీ ప్లాంటేషన్ నాకు కనబడ్డది. మీరు నన్ను తీసుకొని వచ్చారు. ఈ స్టోరీ మీరు నాకు చెబుతూ ఉంటున్నారు. కనుక ఆ దేవుని గురించి నాకు తెలియచేయండి అన్నప్పుడు ఆ ప్లాంటేషన్ యజమాని వాళ్ళు తెల్లవారు కనుక వాళ్ళు ఆయనకు అంతా యేసుప్రభుని గురించి తెలియజేస్తారు. క్యాబు లిజన్ టు ద స్టోరీ ఆఫ్ సాల్ హూ బికేమ్ పాల్. ఆ స్టోరీ అంతా విన్న తర్వాత ఆ ప్లాంటేషన్ యజమాని, బ్రిటిష్ యజమాని, ఆయనకి శామ్యుయల్ మారిస్ అని పేరు పెడతారు. క్యాబు బికేమ్, క్రూ ట్రైబ్ నుంచి వచ్చినటువంటి క్యాబు బికేమ్ శామ్యుయల్ మారిస్. తెల్లవాని పేరు ధరించుకొని మళ్ళీ కొంచెంకాలం అయిన తర్వాత మేరీ స్టీఫెన్ మెరిట్ అనే ఆ సేవకుడు ఆ ప్రాంతంలోకి దర్శించడానికి వచ్చినప్పుడు శామ్యుయల్ మారిస్ చేస్తున్న ప్రార్థనల గురించి వాళ్ళు విని ఆయన అమెరికా తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, ఈయన ప్రయాణానికి కొరకే ఓడ సౌకర్యం అంతా కల్పించబడుతుంది. న్యూయార్క్లో ఉన్నటువంటి స్టీఫెన్ మెరిట్ దగ్గరికి వెళ్ళడానికి ఈయనకు అన్నీ సిద్ధం చేస్తారు. ఈయన షిప్ ప్రయాణం జరుగుతూ ఉంటుంది. షిప్ యజమానులు కూడా ఈ నల్లని వాడిని చూచి అపహాస్యం చేస్తారు. వాళ్ళకి వైరం జరుగుతూ ఉంటున్నప్పుడు వాళ్ళకు వైరం జరిగి ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నం చేస్తుంటున్నప్పుడు శామ్యుయల్ మారిస్ వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళను చూచి ఎవరైతే ఈ యొక్క షిప్ని నడిపిస్తున్నటువంటి నావికుడిని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడో వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూచి వాడు చంపకుండా వాడు నిశ్చేష్టుడైపోయేటట్టు చేసి వాళ్ళకి యేసుప్రభు వార్తను గురించి తెలియజేస్తారు. ఎస్ అండి, నల్లవాడైతే చాలామంది తక్కువ చూస్తూ ఉంటారు. కానీ శామ్యుయల్ మారిస్లో ఉన్న ప్రార్థనా ప్రభావం, హోలీ స్పిరిట్ అంక్షన్ చేత నింపబడినటువంటి ఆయన ప్రభావం వారిలో పనిచేసి వాళ్ళందరూ అపహాస్యం చేసినటువంటి వారు బిగాన్ టు లిజన్ టు హిమ్. ఆ షిప్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మార్చబడ్డారు. తర్వాత ఆయనని తీసుకొని వస్తారు, న్యూయార్క్ దిక్కు తీసుకొని వస్తారు. న్యూయార్క్కి వెళ్ళకముందు ఆయన దారి మధ్యలో అడుగుతూ ఉంటారు, స్టీఫెన్ మెరిట్ ఇల్లు ఎక్కడ ఉంటుంది? అయ్యా, ఊరికి అవతల ఉంటుంది. స్టీఫెన్ మెరిట్ ఇంటికి వెళ్ళినప్పుడు స్టీఫెన్ మెరిట్ ఇంట్లో లేడు, కానీ చాలామంది అమెరికన్స్ అక్కడ ఉంటారు వాకిట్లో. వాళ్ళందరికీ యేసు ప్రభు వార్తని, తన సాక్ష్యాన్ని తెలియజేస్తారు. ఇట్ డజంట్ మీన్ దట్ దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. కానీ శామ్యుయల్ మారిస్ క్యాబుగా ఉన్నటువంటి స్టోరీ ఆయన వాళ్ళకు చెప్పిన తర్వాత దే బౌడ్ బిఫోర్ ఎవ్రీబాడీ అండ్ వీపింగ్ అండ్ సేయింగ్, లార్డ్ ఫర్గివ్ us, మమ్మల్ని క్షమించు అని ప్రార్థన చేస్తున్నప్పుడు స్టీఫెన్ మెరిట్ లోనికి ఎంటర్ అవుతూ ఉంటాడు. ఈ అద్భుతాన్ని చూస్తాడు. స్టీఫెన్ మెరిట్ ఈయనకి పరిచర్య చేయడానికి అవకాశం ఇస్తూ ఉంటాడు. అద్భుతం జరిగింది ఏంటి తెలుసా? ఎప్పుడైనా సేవకుడు క్రీస్తుకు ఒప్పందపడినప్పుడు, నా సంబంధం ఇంతేనే ఉంది, నా కన్వీనియన్స్ కొరకు యేసుప్రభు దగ్గరికి వస్తాను అనే తలంపు కాదు, కానీ నన్ను రక్షించిన, నాకు స్వరక్తం ఇచ్చి నన్ను కొనిన, బంధ విముక్తుడిని చేసిన, నా ఆత్మ రక్షణలోకి నడిపించబడాలని చేసిన ఆ క్రీస్తు కొరకు నేను ఒప్పందపడ్డాను కనుక ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ హిమ్ అని నిర్ణయం చేసుకున్నటువంటి శామ్యుయల్ మారిస్ చాలామందిని ప్రభు దగ్గరకు నడిపించగలిగినాడు. ఆలోచన చేసుకుందాం. ఆర్ యు కమిటెడ్ టు జీసస్ క్రైస్ట్, ఆర్ ఫర్ కన్వీనియన్స్ సేక్ యు వర్షిప్ జీసస్ క్రైస్ట్? అలాగా కాకుండా నా సంబంధం, నా కనెక్షన్ టెంపరీ అండి, ఈరోజు కాదండి, 6 days ఐ థింక్ ఆఫ్ మై సెల్ఫ్, ఓన్లీ 1 day ఐ థింక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే తత్వంలో ఉంటే ఆలోచన చేసుకుందాం. క్వశ్చన్ యువర్ కమిట్మెంట్ టు జీసస్ క్రైస్ట్. సేవకుడు క్రీస్తుకు ఒప్పందపడి ఉంటారు. ఆఖరి విషయం జ్ఞాపకం చేస్తాను. సర్వెంట్స్ మేక్ దెమ్సెల్వ్స్ హంబుల్. సేవకులు తమను తామును తగ్గించుకుంటారు. అపోస్తల కార్యంలోకి వెళ్ళను, కానీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి 8వ వచనం కూడా చదవవలసిందిగా మనవి చేస్తూ ఉంటాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అంతా చదువుకుంటే ఇంకా బాగుంటుంది. సేవకులు తమ్మును తాము తగ్గించుకుంటారు. ఎస్ అండి. నెవర్ అలౌ దేర్ పొజిషన్ టు దేర్ హెడ్స్. మా స్థానము అంటే పొజిషన్, నాకు అధికారము, నేను క్రీస్తులో ఇలాంటి అనుభవం కలిగి ఉన్నవాడను, నా ఎక్స్పీరియన్సెస్,
దే నెవర్ అలౌ దేర్ పొజిషన్, ఎక్స్పీరియన్సెస్ టు గో టు దేర్ హెడ్స్. వారి తలకు రానివ్వకుండా చాలా జాగ్రత్త పడతాడండి. నేను ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతాను. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అని ఫిలిప్పీల సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తాడు. ఆలోచన చేసుకుందాం. ఈయన రాసినటువంటి పత్రికలు 13 లెటర్స్ వాళ్ళకు రాస్తాడండి. ఈయన అంతంత మాత్రమే కాదు, ఒక మంచి టెంట్ మేకర్, మంచిగా చూసినటువంటి వాడు, ధనికుల కుటుంబంలో పుట్టినటువంటి వాడు. ఈ లెటర్స్ని బట్టి, తన గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్న దానిని బట్టి జంటైల్స్కి, అన్యులకు సువార్త ప్రకటన యాత్రలు చేసినటువంటి ఆయన, హీ నెవర్ పఫ్డ్ అప్ లైక్ ఎ పూరిలాగా ఉబ్బలేదండి. కానీ వాకింగ్ బిసైడ్ గ్రేట్ గాడ్ మేడ్ హిమ్ టు హంబుల్ హిమ్సెల్ఫ్. గొప్ప దేవుని దగ్గర ప్రయాణం కొనసాగిస్తుంటున్నప్పుడు, ఆయనతో పాటు నడుస్తూ ఉంటున్నప్పుడు, ఆయన గురించి ప్రకటన చేస్తుంటున్నప్పుడు ఎప్పుడు కూడా అపోస్తలుడైన పౌలు నేను గొప్పవాడను అని ఎప్పుడూ తలంచలేదు. తనను తాను తగ్గించుకున్నాడు. తనను తాను తగ్గించుకున్న దాన్ని బట్టి ఆయన హంబుల్గా పరిగణించుకొనబడ్డాడు అనే విషయాన్ని మీ గమనానికి తీసుకొని వస్తూ ఉంటున్నాను. ఈ రోజుల్లో సహవాసాలలో చూస్తే వి స్ట్రగుల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్, వి స్ట్రగుల్ దిస్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. చాలా బాధాకరంగా ఉంటుందండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం చదువుకుంటూ ఉంటే, డిసైపుల్స్ వర్ స్ట్రగ్లింగ్ విత్ దిస్ ప్రైడ్ మెంటాలిటీ. ఆ యొక్క ఆలోచనలతో వాళ్ళు ఉంటారు. యేసయ్యా నీ దగ్గర ఎవరు ఉండాలి, నేను ఉండాలా, నీవు ఉండాలా అని ఆలోచన చేస్తుంటారు. ఆఖరికి పేతురు కూడా అంటాడు, నాకైతే మరి వాడి సంగతి ఏంటిది అని ప్రశ్న వేస్తుంటారు. ఎవ్రీ టైమ్ దే వాంటెడ్ టు బీ బిసైడ్ హిమ్. దేవుని యొక్క రాకడలో కూడా ఆయన దగ్గరే ఉండాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇంత గొప్ప పరిచర్య జరిగించినటువంటి అపోస్తలుడైన పౌలు మాత్రమైతే నిగర్వి అయి, గొప్ప దేవుని దగ్గర నడుస్తున్నాను కాబట్టి, గొప్ప దేవుని యొక్క వాక్యంలో నడుస్తున్నాను కాబట్టి, నేను గర్వం తెచ్చుకొని నేను ఇంత చేశాను అని చెప్పుకోవడం కంటే, నేను నిగర్విని అయితేనే చాలామందిని ప్రభు దగ్గరకు నడిపించగలుగుతాను అని తెలుసుకున్న కారణాన చేత హీ నెవర్ అలౌడ్ పొజిషన్, ప్రైడ్ ఇంటూ హిస్ బ్రెయిన్, ఇంటూ హిస్ థాట్స్. సో హీ బికేమ్ వెరీ హంబుల్. యేసుక్రీస్తే తను తాను తగ్గించుకొని ఈ స్వరూపంలోకి వస్తే నేనెంత, మనమెంత అని ఆలోచన చేసుకున్నాడు. ఎప్పుడైనా ఆలోచన చేశారా? ద కాబ్లర్ విలియం కేరీ, మోచివాడైనా, బూట్లు కుట్టుకునేవాడైనా విలియం కేరీని గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆలోచన చేయండి. భారతదేశానికి రావటం ఏంటిది, భార్య చనిపోయేటప్పుడు, కుమారుడు చనిపోయేటప్పుడు, వాళ్ళు వ్యాధిగ్రస్తుల్లో ఉంటున్నప్పుడు మనస్సు అంతా కూడా తగ్గించుకొని, భాషలు నేర్చుకొని, నాకు ఎన్ని భాషలు వస్తాయని ఎప్పుడు ప్రగల్భాలు చెప్పకుండా, మన దేశవాసుల యొక్క రక్షణ కొరకై తన్ను తాను నిగర్విగా మార్చుకొని ఈ వాక్యం మన చేతిలో ఉండడానికి ఎంత గొప్ప కార్యం జరిగించాడో ఆలోచన చేసుకుందాం. ఇఫ్ ఐ డోంట్ బికమ్ ఎ హంబుల్ పర్సన్, if a member of this fellowship doesn't become a humble person, ఎలా ఉంటుందండి? లోకం ఏం చెప్తుందండి? అర్థం చేసుకుందాం. If churches do not become servants, how can we give, share Jesus Christ to others? మన కమ్యూనిటీకి ఎలా తెలియజేస్తాం? కనుక మనం తప్పకుండా డోర్ ఆఫ్ జీసస్ దగ్గరికి వెళ్ళి చెవులను కుదుర్చుకుంటే, చెవులకు ఘాటు వేసుకొని లార్డ్ ఐ బిలాంగ్ టు యూ, ఐఎమ్ యువర్ స్లేవ్, ఐఎమ్ యువర్ సర్వెంట్ అని చెప్పుకోకపోతే ఈ గొప్ప కార్యాలు మన ద్వారా జరగవు. కనుకనే హార్టీ చర్చెస్, ప్రైడ్ చర్చెస్ కనబడతాయి, గొడవలు ఉంటాయి. గొడవలు ఉండకూడదు అని అనుకుంటే నీవెంతటి వాడవైనా, నేనెంతటి వాడనైనా, ఎంత చదువుకున్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత సంపాదించినా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, మనల్ని మనం తగ్గించుకోవడానికి యేసుప్రభువారు ఈ సంఘంలో మనకు ఆహ్వానం ఇచ్చాడు. ఆయన ఎవరో కాదు, అది సృష్టికర్త, ఓకే. ఆయన శిలువనాథుడు, ఓకే. తనను తాను తగ్గించుకున్నాడు. నేను ఆ స్థానానికి నేను ఇష్టపడ్డంలే. నేను ఒంటరిగా ఉండి బాధను అనుభవిస్తాను. శ్రమ సేవకుడిగా నేను అవుతాను. శ్రమ సేవకుడు అయ్యాడు యేసు ప్రభువు. దాసుని స్వరూపం దాచుకున్నాడు. నీవెంత, మనమెంత అండి?
ఆ శ్రమ సేవకుని గురించి మాట్లాడడానికి ముందు నేను దాసుడని కాకపోతే, మనము దాసులం కాకపోతే, మనము సేవకులం కాకపోతే, ఆయన పాదాల చెంత కూర్చుకోకపోతే, ఉండకపోతే ఎలా ప్రభువుని ఇతరుల కొరకు చూపిస్తాం? థింక్ అబౌట్ దిస్. అందుకొరకే అపోస్తలుడైన పౌలు తీతు పత్రికలో ఆ మాట చెప్తాడు. పాల్, ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఎ స్లేవ్ ఆఫ్ గాడ్ అని సంబోధన చేస్తాడు. ఈ రోజున 7 విషయాలు సేవకుల గురించి, అంటే బానిసల గురించి తెలుసుకున్నాం. అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని నేను యేసుక్రీస్తు బానిసను, యేసుక్రీస్తు సేవకుడను అని తెలియచేసుకున్న భావగర్భితమైన విషయాన్ని గురించి ఆలోచన చేసుకున్నప్పుడు 7 విషయాలు మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. 1, సేవకత్వం కలిగినటువంటి వారి యొక్క హృదయ వైఖరి ఎప్పటికీ కూడా దే లిజన్ టు ద హార్ట్ బీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నెంబర్ 1, సేవకుడు యేసు ఇచ్చిన దానినే కేంద్రీకరించుదురు, దానిని చేయడానికి మాత్రమే వేగిరపడతారు. నెంబర్ 3, ఎప్పటికి కూడా సేవకులు బానిసలైనటువంటి వారు ఇతరుల క్షేమము కొరకు తలస్తారు, దానినే ఆ మనస్తత్వాన్నే, సున్నితమైన మనస్తత్వాన్నే కలిగి ఉండి పరిచర్య జరిగిస్తూ ఉంటారు. నెంబర్ 4 అయిపోయిందండి. 5 చెప్తాను. సేవకులు ఎల్లప్పుడూ మంచి దేవుని ఇతరులకు చూపిస్తారు. నాలో ఉన్న మంచి దేవుడు, నాలో మంచిని చేసిన ఆ మంచి దేవుని. సర్వెంట్స్ ఆల్వేస్ షో గుడ్ గాడ్. దేవుని గురించి వాళ్ళు ప్రస్తావన చేస్తూ ఉంటారు. 6వది, సేవకుడు క్రీస్తుకు ఒప్పందపడి ఉన్నాడు. సౌకర్యము కొరకు కాదు, తాత్కాలికమైన సంబంధము కొరకు కాదు. నా సంబంధం యేసుక్రీస్తుకు ఇంతవరకే, నా కన్వీనియంట్ టైంలో యేసుక్రీస్తుని కలిగి ఉంటాను. 6 days నో, నా కన్వీనియంట్ టైంలో దేవా దేవా అని ప్రార్థన చేస్తాను కాదండి. లైఫ్ లాంగ్ శామ్యుయల్ మారిస్ లాగా వాళ్ళు కమిట్ చేసుకొని ఉంటారు. ఆఖరిగా సర్వెంట్స్ మేక్ దెమ్సెల్వ్స్ హంబుల్. తమ్మును తాము తగ్గించుకుంటారు. ఎంతవరకు అని అంటే ఆ ప్రైడ్ అనేది, సెల్ఫిష్నెస్ అనేది మైండ్లోకి రాకుండా సెల్ఫ్లెస్ లైఫ్ తప్పించుకొని నిగ్గర్వులై వాళ్ళు దేవునిని అనేకులకు తెలియచేస్తూ ఉంటారు. ఎస్, పౌలు గర్వంగా చెప్పుకోలేడా? చాలామందికి అనులైనటువంటి వారికి యేసుక్రీస్తు శిష్యుల కంటే నేను గొప్ప సేవ చేశానని చెప్పుకోలేడా? చెప్పుకోవచ్చు. నాకు ఇంత అనుభవం ఉందండి, ఆ ప్రాంతాలకు వెళ్ళాను, ఈ ప్రాంతాలకు వెళ్ళాను, హూ ఆర్ యూ, నన్నేవరు నేను క్వశ్చన్ చేసేది అని అనుకోవచ్చు. కానీ అలా చెప్పుకోలేదండి. He humbled himself because I am walking beside a great God who humbled himself and died for me. తను తాను తగ్గించుకున్న నిగరివైన యేసు, దాసుని స్వరూపం దాల్చుకున్న యేసు ప్రక్కన నేను నడిపిస్తుంటున్నప్పుడు ఆ శ్రమ సేవకుణ్ణి నేను ఇతరులకు పరిచయం చేయాలంటే నేను దాసునిగా మార్చబడాలి. శ్రమ సేవక లక్షణాలు నేను కలిగి ఉండాలి. నన్ను నేను తగ్గించుకున్న రోజున యేసుక్రీస్తుని లోకానికి నేను చూపించగలుగుతాను. ఆలోచన చేసుకుందాం. దెన్ చర్చెస్ విల్ బి రివైవ్డ్. సంఘాలు ఉజ్జీవించబడతాయి. సంఘాలలో ఉజ్జీవించబడిన సేవకులు ఉంటారు, బానిసలు ఉంటారు. వారి ద్వారా లోకం మార్చబడుతుంది, మన సిటీ మార్చబడుతుంది, మన చుట్టూరా ఉన్న పరిస్థితులు మార్చబడతాయి, మన ఫ్యామిలీస్ మార్చబడతాయి. ఎప్పుడు జరుగుతాయి అని అంటే when I dedicate myself to God as a servant, as a slave. అది జరిగినప్పుడు జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మంచివాడు, మార్చగలిగేటువంటి గుణము కలిగినటువంటి వాడు, లక్షణాలు కలిగినటువంటి వాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి నీకు స్తోత్రాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు నాయనా. అపోస్తలుడైన పౌలు సేవక లక్షణాలన్నీ మేము యోచన చేసుకున్నాం తండ్రి. యేసుక్రీస్తు కొరకై బానిస అయిపోయాడు. అలా మేము మార్చబడి అనేకులకు నీ ప్రేమను చెప్పడానికి, అనేకుల యొక్క ఆధ్యాత్మిక యోగక్షేమాలు తలంచేవారుగా చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా ద్వారా మా కుటుంబం ద్వారా మా చుట్టూరా ఉన్నవాళ్ళు యేసుప్రభుని తెలుసుకునేటట్టు చేయి. మాకు ఆ మనస్తత్వం అనుగ్రహించు. నీవే దాసుడు అయిపోయావు, నీవే మా శ్రమ సేవకుడు అయిపోయావు తండ్రి. నీకు వందనాలు. సిలువనాథ నీకు స్తోత్రములు చెల్లిస్తూ దివ్యమైన నీ నామం బట్టి నీ పాదాల చెంత సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ
సమర్పించుకుంటూ ఉన్నాం. ఆమేన్. దైవాశీస్సులు మీకు అందరికీ కలుగునుగాక. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ సాటర్డే.